అయిపోయింది. నిన్న కాకరకాయలు అయితే కోసి ఊరేసాను కదా పెరుగులోని. ఈ కాకరకాయ ముక్కలను అయితే ఎండబెట్టేసుకుందాం. పళ్ళుల్లో అయితే ఆరబెడుతున్నాం అన్నమాట. బాగా నానిపోయి రసం దీంట్లో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుందండి. ఇలా విడదీసి విడివిడిగా ఆరబెట్టుకోవాలి. బక్కాలరా క్లాత్ మీద అయినా కవర్ మీద అయినా ఆరబెట్టుకోవచ్చు. క్లాత్ కవర్ కనపడలేదు నాకు. సరేలే ఇంకా పళ్ళు మీదగా ఉంది కదా అని ఇంకా పళ్ళు మీద అయితే ఆరబెడుతుంది అనమాట. ఎన్నో కాదు కాబట్టి. మిగతా పెరుగులో మళ్ళీ సాయంకాలం ఆరేసి ఇందులో వేసేసుకున్నాం. అందుకేనా లొంగటి తింటే కాకరకాయ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేసుకొని నిల్వ చేసుకొని ఈ నూనెలో వేయించుకొని తినండి. ఇక్కడైతే ఆరబెట్టాను అనమాట. ఎండ వస్తుంది కదా కాసేపు ఉంటాను. ఇక్కడైతే సాయంత్రం దాకా ఎండ ఉంటుంది మనకి. ఇక్కడ ఆరబెట్టాను. మన కాకరకాయలు ఎండబెట్టేసి ఇక కాకరకాయ ముక్కలు నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇలా రెడీ అయ్యానంటే ఫంక్షన్ ఉందనమాట. 2 ఫంక్షన్లు ఇవ్వాలి. నిశ్చితార్థం ఒకటి, ఇంకోటి వచ్చేమో మెచ్యూర్ ఫంక్షన్. 2 అమ్మాయిలకి ఒకసారి చేస్తున్నారంట. మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉంది. రెండిట్లకి వెళ్ళాలి. ఇంకా మొన్నప్పుడు జాకెట్ కుట్టినప్పుడు చూపించాను కదా మీకు. జాకెట్ కుడుతున్నాను బ్లౌజ్ అని. అదైతే ఇదనమాట. ఇలా కుట్టాను. ఎలా ఉంది మన బ్లౌజ్ అయితే చూసి కామెంట్ చేయండి. బాగుందా? ఇంకెలా అయితే రెడీ అయిపోయాను అనమాట. జుట్టు అయితే మొత్తం ఇక్కడికి ఉండేది హెయిర్ నాది మొత్తం ఊడిపోయి ఇది ఉందనమాట. ఇంక దీన్నే ఇంకెలా వేసుకున్నాను. జడ అయితేని మా చింతలు వేసింది అనమాట. జడ అయితే నాకు ఇలా రెడీ అయ్యాను. సింపుల్గాను. హెవీగా రెడీ అవుతామంటే ఇంకా అంత ఇష్టం ఉండదు. ఉడుకోటి కదా, వేసవకాలం ఉడికొచ్చేస్తుంది. ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చా ఊరెళ్ళి వచ్చేటట్టుగా అయిపోయింది ఆ పని. బాబాయ్ ఎండ చూసి అలాగైపోయింది. ఇలా ఎండ మరి బీభత్సంగా ఉంది. సరే ఫ్రెండ్స్, కొత్త గోబుల కూర అన్న పుచ్చకాయ తీసుకున్నాను. ఎండ పడి వస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళి చల్లగా తిందామని ఇంకా పుచ్చకాయ అయితే కట్ చేసుకొని తింటున్నాం అనమాట. అటు నుంచి వచ్చాం. ఫంక్షన్లు కూడా మనకైతే ఈ గిఫ్ట్లు ఇచ్చారనమాట. గిఫ్ట్లు డబ్బాలు అయ్యో ఇచ్చారు. ఇవి అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. ఇంకా డబ్బాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి. పచ్చళ్ళ గట్ట వేసుకోవడానికి అట్లా టేబుల్ మీద అయితే ఇంకా అందంగా ఉంటాయి. ఏమైనా వేసుకోవచ్చు ఇంక ఇందులో. ఇంకా ఎండకైతే అలసిపోయి అలా పడితే అలా అయిపోయింది అనమాట. నాకైతే చాలా ఎండగా ఉంది. ఒక దిక్కుని మన ఊరి పక్కన ఇటు వెళ్ళొచ్చాము. ఇటు నుంచి మళ్ళీ ఇటు యాత్రకు మళ్ళీ వెళ్ళాం అనమాట. నిశ్చితార్థానికి వెళ్ళొచ్చి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి ఇంకా అలసిపోయాము. ఈ చీర ఎలా ఉంది? చీర అయితే మన వదినాలు బాణం పోసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా, కుండలు ఎత్తుకున్నట్టు వీడియో పెట్టాను చూస్తారు. అప్పుడు పెట్టిన చీర అనమాట వదినాలు. ఇది ఇప్పుడు కట్టాను. ఇంకా మోసం ఇప్పుడు వచ్చింది చీరకి. చీర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా బాయ్.